వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈరోజు 11 గంటల సమయం నుంచి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఇటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు జీవోని కూడా జారీ చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇక లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను ఏ జిల్లాలలో మనకి ఈరోజు అయితే వీడియోలో చేరున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. 2016 రూపాయలు, 4016 రూపాయలు. ఇక మనకైతే ఈ పెన్షన్ డబ్బులు ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఈ పెన్షన్ డబ్బులు ఈరోజు రేపు ఏ జిల్లాలలో పంపిణీ చేయనున్నారు. ఇక రెండోది వచ్చేసి ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు 4000 రూపాయలు, 6000 రూపాయలు ఇంకా ఎప్పటి నుంచి విడుదల చేస్తారో అన్నది కూడా మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక ముఖ్యంగా రాష్ట్రంలో చాలామంది ఎప్పటి నుంచి ఆయన ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బులపైన ఆఫీషియల్ అప్డేట్ ఏంటి, ఇటు మహిళలకు కూడా చాలామంది మహిళలు కూడా మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇటు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎవరెవరికి విడుదల చేయనున్నారో, ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సమాచారాన్ని. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి, అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 4016 రూపాయలు, 6016 రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు మరలానైతే వెనుకడుగు అయితే వేయడం అయితే జరిగింది. ఇక ఈ నెలలో కూడా అన్ని నెలల్లో జమ చేసినట్లుగానే అవే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ నెల చివరి ఆఖరులోపు ఏప్రిల్ నెల 5వ తారీఖు వరకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఇటు పోస్టాఫీల ద్వారా, అటు బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, అదేవిధంగా ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, సిరిసిల్ల, మంచిర్యాల్, గజ్వాల్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగల్ కర్నూల్, దీంతో పాటుగా నిజామాబాద్, నిర్మల్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, మనకి ఏదైతే ఆర్మూర్, దీంతో పాటుగా నిర్మల్ వంటి జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నారు ఈ జిల్లాలలో. ఇక 2016 రూపాయలు, 4016 రూపాయలు పొందేటువంటి వారికి. ఇక ఇటు మహిళలకు 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు 4000 రూపాయలు, 6000 రూపాయలు మనకి దాదాపు త్వరలో అంటే రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల చివరి ఆఖరులో నుంచి అయితే ఈ రెండు కొత్త పథకాల కింద డబ్బులను అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాలకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు ఖాతాలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.